ఒక ఊరిలో పెళ్ళంటే సందడి. కాని ఆ సందడి తరువాత అంతా చెత్త. మరి ఈ సమస్యని కొంతమంది పిల్లలు ఎలా పరిష్కరించారో తెలుసా? డిజైన్ థింకింగ్ అనే ఒక సూపర్ పద్ధతిని ఉపయోగించి. ఈరోజు మనం ఆకదేంటో వివరంగా చూద్దాం. సరే, మన కథ మొదలయ్యేది కొల్లాపూర్ అనే ఒక అందమైన గ్రామంలో. అక్కడ పెళ్ళిళ్ళంటే మామూలుగా ఉండదు. రంగురంగుల పందిళ్ళు, సంగీతం, ఘుమఘుమలాడే భోజనాలు, అబ్బో, ఒక పెద్ద పండగలాగే ఉంటుంది. కాని ఈ పండగ వెనకే ఒక పెద్ద సమస్య కూడా దాగి ఉంది. అదేంటంటే వేడుక అయిపోగానే మిగిలిపోయే చెత్తకుప్పలు. ఇక చూడండి, ఆ చెత్త మధ్యలోనే ఆడుకునే రాహుల్, ప్రియా లాంటి పిల్లల మనసులో ఒక సింపుల్ క్వెశ్చన్ వచ్చింది. అరే, పెళ్ళిళ్ళైపోయాక మన ఊరెందుకిలా అయిపోతోంది అని. చూడ్డానికిది చాలా చిన్న ప్రశ్నే కావచ్చు, కాని ఇదే ఒక పెద్ద మార్పుకు పునాది వేసింది. కేవలం ప్రశ్న అడగటమే కాదు, దీనికి ఏదో ఒక సొల్యూషన్ కనిపెట్టాలని వాళ్ళు గట్టిగా ఫిక్స్ అయ్యారు. అందుకే వాళ్ల ఫేవరెట్ టీచర్ శ్రీమతి శర్మ దగ్గరికి పరుగున వెళ్లారు. ఇక శ్రీమతి శర్మ వాళ్ల ఆందోళనను చాలా బాగా అర్థం చేసుకున్నారు. సరే అని వాళ్లకి నేరుగా జవాబు చెప్పేయకుండా ఆ జవాబును వాళ్లంతట వాళ్లు ఎలా కనుక్కోవాలో నేర్పించాలని నిర్ణయించుకున్నారు. అది అసలు టీచర్ అంటే. శ్రీమతి శర్మ పిల్లలతో ఇలా అన్నారు. మీ ప్రశ్న చాలా చాలా మంచిది. తెలుసా, ఇలాంటి పెద్ద పెద్ద సమస్యలను కూడా మనమొక క్రియేటివ్ పద్ధతిలో సాల్వ్ చేయొచ్చు. దాని పేరే డిజైన్ థింకింగ్. మనమందరం కలిసి ట్రై చేద్దామా అంటూ వాళ్ల చేతికి ఒక సూపర్ పవర్నిచ్చారు. అంతే, ఇక వాళ్ల క్లాస్ రూమ్ కొల్లాపూర్ వీధుల్లోకి షిఫ్ట్ అయిపోయింది. డిజైన్ థింకింగ్లో మొదటి స్టెప్, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన స్టెప్, అసలు ఈ సమస్య ఎవరిదో వాళ్లను పూర్తిగా అర్థం చేసుకోవడం. దీన్నే సానుభూతి లేదా ఎంపతి అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఆ సమస్యని ఎదుర్కొంటున్న వాళ్ల స్థానంలో మనల్ని మనం ఊహించుకోవడం. వాళ్ళేం ఆలోచిస్తున్నారు, వాళ్లకేమనిపిస్తుంది అని లూతుగా తెలుసుకోవడం అన్నమాట. సో రాహుల్, ప్రియా వాళ్ల ఫ్రెండ్స్ అంతా ఊరంతా తిరిగారు. పెళ్లికి వచ్చిన వాళ్లతో, ఇళ్లు క్లీన్ చేసేవాళ్లతో, చివరికి వాళ్ల తోటి పిల్లలతో కూడా మాట్లాడారు. ఈ చెత్త వల్ల చాలా చిరాగ్గా ఉంది అన్నారు కొందరు. అయ్యో, మన ఊరి పరువు పోతోంది కదా అని ఇంకొందరు బాధపడ్డారు. ఈ మాటలన్నీ విన్నాక వాళ్లకర్థమైంది, ఇది కేవలం చెత్త సమస్య కాదు, జనాల ఫీలింగ్స్తో ముడిపడిన సమస్య అని. ఓకే, ఇప్పుడు సమస్య ఏంటో ఎవరిదో ఒక క్లారిటీ వచ్చింది. ఇక శ్రీమతి శర్మ వాళ్లను నెక్స్ట్ 2 స్టెప్స్కో రెడీ చేశారు. 1, సమస్యని క్లియర్గా ఒక వాక్యంలో చెప్పటం. 2, ఆ సమస్యకి ఎన్ని వీలైతే అన్ని సొల్యూషన్స్ ఆలోచించటం. దీన్నే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అంటారు. అంటే మనం సేకరించిన ఇన్ఫర్మేషన్ అంతా వడపోసి మనం సరిగ్గా ఏం పరిష్కరించాలి అనేదానికి ఒకే ఒక్క వాక్యంలో జవాబు చెప్పడం. ఇది మన ప్రయాణానికి ఒక దిక్సూచిలాంటిదనమాట. దారి తప్పకుండా చూస్తుంది. పిల్లలు వాళ్లు విన్నది, చూసింది అంతా కలిపి ఆలోచించారు. అప్పుడు వాళ్లకు ఒకటి స్పష్టంగా అర్థమైంది. అసలు సమస్య పెళ్ళిళ్ళు కాదు, ఆ పెళ్ళిళ్లల్లో వాడిపడేసే వస్తువుల వల్లే ఈ వ్యర్థాలన్నీ వస్తున్నాయని. ఇక అసలైన ఫన్ పార్ట్ స్టార్ట్ అయింది. ఈ స్టెప్ని ఐడియేట్ అంటారు. ఇక్కడ రూల్స్ ఏమీ లేవు. మంచి ఐడియా, చెడ్డ ఐడియా, అయ్యే పనా కాదా ఇలాంటివేం ఆలోచించకూడదు. మైండ్కి ఏది తడితే అది చెప్పేయాలి. ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ లాంటిది. అప్పుడు చూడాలి పిల్లల క్రియేటివిటీ. ఒక్కసారి వాడిపడేసే ప్లాస్టిక్ అలంకరణలకు బదులు మళ్లీ మళ్లీ వాడుకునేలా బట్టలతో, వెదురుతో చేసినవి పెడితే ఎలా ఉంటుంది అంది ప్రియా. సూపర్! మరి చెత్త వేయడానికి వేరువేరు డబ్బాలు పెడదాం అన్నాడు రాహుల్. పర్యావరణానికి మంచి చేసే ప్లేట్లు, అందరికీ తెలియజేయడానికి డిజిటల్ పోస్టర్లు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి అద్భుతమైన ఐడియాలు బయటకొచ్చాయి. సరే, ఐడియాలన్నీ పేపర్పై ఉన్నాయి. మరి వాటిని నిజం చేసి చూడాలి కదా. ఇక్కడే డిజైన్ థింకింగ్లోని చివరి 2 చాలా చాలా ముఖ్యమైన స్టెప్స్ వస్తాయి. దీన్నే ప్రోటోటైప్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే మన ఐడియాకి ఒక చిన్న, సులువైన మోడల్ తయారు చేయడం. ఇది అచ్చం ఒక సినిమా ట్రైలర్ లాంటిది. పూర్తి సినిమా చూపించక్కర్లేదు, కాని కథ ఏంటో, ఎలా ఉండబోతోందో అర్థమయ్యేలా చేస్తుంది. పిల్లలు కూడా వాళ్లు అనుకున్న డెకరేషన్ కిట్కు ఒక చిన్న డ్రాయింగ్ గీసి చూపించారు. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ప్రోటోటైప్ అంటే పర్ఫెక్ట్ ఫైనల్ ప్రోడక్ట్ కాదు, అస్సలు కాదు. అది కేవలం మన ఐడియాను ఇతరులకు చూపించి వాళ్ల ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఒక టూల్ మాత్రమే. తప్పులు చేయడానికే, వాటి నుంచి నేర్చుకోవడానికే ఇది. అలా వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి
మన మోడల్లో మార్పులు చేర్పులు చేయడాన్ని ఇటరేషన్ అంటారు. ఇది ఒక సైకిల్ లాంటిది. ఫీడ్బ్యాక్ తీసుకో, మార్పులు చెయ్యి, మళ్ళీ చూపించు. మన సొల్యూషన్ ఇంకా బెటర్గా అయ్యే వరకు ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. పిల్లలు వాళ్ళు గీసిన డ్రాయింగ్స్ని, వాళ్ళ ఐడియాల్ని క్లాస్మేట్స్కి, కొంతమంది గ్రామస్తులకు చూపించారు. ఈ వెదురు వస్తువులు వాడటం ఈలీనేనా? ఇవి నిజంగా పెళ్లిల్లో అందంగా ఉంటాయా? లాంటి సింపుల్ క్వశ్చన్స్ అడిగి చాలా విలువైన సలహాలు తీసుకున్నారు. ఆ సలహాలతో వాళ్ళ ఐడియాకి ఇంకా షార్ప్నెస్ వచ్చింది. చూశారు కదా, కొల్లాపూర్ పిల్లలు ఒక చిన్న ప్రశ్నతో మొదలుపెట్టి డిజైన్ థింకింగ్ అనే పద్ధతి ద్వారా ఒక అద్భుతమైన పరిష్కారం వైపు ఎలా నడిచారో. ఇదే మ్యాజిక్ మన చుట్టూ ఉన్న ఎన్నో సమస్యలకి కూడా మనం అప్లై చేయవచ్చు. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మన ఇంట్లో తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం. మొదటి స్టెప్ సానుభూతి. అసలు ఇంట్లో వాళ్ళు చెత్తను ఎలా వేస్తున్నారో సైలెంటుగా గమనించాలి. తర్వాత సమస్యను డిఫైన్ చెయ్యాలి. ఆ తర్వాత కలర్ డబ్బాలు పెడదామా, స్టిక్కర్లు అంటిద్దామా అని ఐడియాలు ఆలోచించాలి. దానికొక చిన్న సైన్ బోర్డ్ లాంటి ప్రోటోటైప్ తయారు చేసి ఫ్యామిలీ మెంబర్స్కి చూపించి వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్తో దాన్ని ఇంకా బెటర్ చెయ్యాలి. చూసారా ఎంత సింపులో? సో ఈ 5 అడుగుల సాధనం మన చేతిలో ఉంటే మనలో ప్రతి ఒక్కరూ ఒక సమస్య పరిష్కర్తగా మారొచ్చు. మరి ఈ పద్ధతితో మీరు పరిష్కరించాలనుకుంటున్న మొదటి సమస్య ఏంటి?